హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెరుకు లేకుండా చెరుకు రసం లాగా ఉండే జ్యూస్ చేస్తున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా పుదీనా, అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 కప్పు బెల్లం సన్నగా తురుముకొని వేసేసుకోండి. 1 నిమ్మ చెక్క అనేది పిండేసుకోవాలి. ఎందుకంటే జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, తీయగా పుల్లగా. సమ్మర్ కాబట్టి ఇలా చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది. పిల్లలకి గిట్ట చేసి పెట్టండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే పుదీనా వేస్తాము, నిమ్మరసం వేస్తాము, అన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నిమ్మ చెక్క అనేది పిండినాం కదా, పిండిన తర్వాత అందులో టేస్ట్ కోసము కొద్దిగంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నీ వేసేసుకొని అందులో ఒక 4-5 ఐస్ ముక్కలను గిట్ట వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వాటరు వేసేసుకోండి. వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక జాలి తీసుకొని జాలి పట్టుకోవాలి. ఎందుకంటే పిప్పి ఉంటుంది కదా, అదంతా తీసేసుకొని మంచిగా ఉంటుంది కాబట్టి అలా చేసేసుకొని పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకొని అందులోకి పోసేసుకోండి. ఐస్ ముక్కలు వేసేసుకోండి. ఒక 2-3 ఐస్ ముక్కలు వేసేసుకొని చల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇలా చేసి పిల్లలకైతే తాగించండి. సమ్మర్ కాబట్టి పెద్దోళ్ళకి గిట్ట చాలా నచ్చుతుంది. సేమ్ చెరుకు రసం లాగానే ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు చేసుకొని తాగిరనుకో మరీ ఇంట్లో చేసుకోవడమే. ఎందుకంటే ఇంట్లో ఉండే ఐటమ్సే ఇవి, పెద్దగా ఎక్కువ బయట తెచ్చుకొని పెట్టుకునే ఐటమ్స్ అయితే కాదు. ఎందుకంటే బెల్లము, నిమ్మకాయ అయితే ఇంట్లో కామన్గా అయితే ఉంటుంది. చెరుకు రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పంపండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చల్లని చెరుకు రసం లాంటి జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. థ్యాంక్ యూ.